వైకుంఠ ఏకాదశి రోజున పాటించవలసినటువంటి నియమాలు: మూడు లోకాలు నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజున స్తుతిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. అందుకే ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఆచరించి లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు షోడశోపచార విధితో పూజించి నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేస్తే పుణ్యఫలం దక్కుతుందని ప్రగాఢ విశ్వాసము. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం. ఉప అంటే కేవలం నిరాహార దీక్ష కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. మన మూర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని. ఈరోజు ఉపవాసం ఉంటే 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణ వచనము. ఏకాదశి వ్రతంలో పాటించవలసినటువంటి 7 నియమాలు: 1 దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2 ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి. 3 ఆ రోజున అబద్ధం ఆడకూడదు. 4 స్త్రీ సాంగత్యం పనికిరాదు. 5 చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6 ముక్కోటి ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7 అన్నదానం చేయాలి. ఈ 7 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ద్వాదశి రోజున మళ్ళీ భగవతారాధన ముగించుకొని పారాయణ చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలు సత్కరించాలి. ఉపవాసం చేయలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు వంటి పదార్థాలు తిని ఉండొచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పూజ, గీతా పారాయణం, గోవిందనామ స్మరణం, పురాణ శ్రవణం, అనుసరించి దాన ధర్మాలు చేయాల్స్తే మోక్ష ప్రాప్తి కలుగుస్తాయి. ఇవన్నీ ఏమి చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా అనుకున్న కార్యాలని దిగ్విజయంగా నెరవేరుతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.